మీకు తెలుసా 1.76 ట్రిలియన్ పారామీటర్తో కూడిన GPT-4 మోడల్ని ట్రైన్ చేయాలంటే దాదాపు 51,000 నుండి 62,000 మెగావాట్ అవర్ ఎలక్ట్రిసిటీ అవసరమవుతుందని, ఇది అమెరికాలో 5,000 ఇళ్లులకు 1 సంవత్సరం పాటు విద్యుత్ అందించడానికి సమానం. క్లైమేట్ చేంజ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు 2 శక్తివంతమైన ట్రెండ్లు. క్లైమేట్ చేంజ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మధ్య సంబంధాలు ఏర్పాటు చేయడానికి ఇది సమయమా? కానీ డిజిటల్ ప్రపంచం దాన్ని నడపడానికి న్యాచురల్ రిసోర్సెస్ వాడకుండా ఉండగలదా? AI సిస్టమ్ నిర్మించడంలో మరియు ఆపరేషన్ చేయడంలో ఉపయోగించే సాంకేతిక పరిణామాలు ఏమిటి? ఈ వీడియో ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లైమేట్ చేంజ్ని ఆపడానికి ఎలా ఉపయోగిస్తారో మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో కనుక్కుందాం. చేంజ్ మనకు పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు. ఇది మన ఆర్థిక వ్యవస్థ మీద, సమాజం మీద మరియు పర్యావరణం మీద ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు సాంకేతిక ఆవిష్కరణలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. క్లైమేట్ చేంజ్ భూమి యొక్క వాతావరణ నమూనాల మార్పుల ద్వారా వర్గీకరించబడుతుంది. ప్రధానంగా ఫాసిల్ ఫ్యూయల్స్ని కాల్చడం, అటవీ నిర్మూలన మరియు పారిశ్రామిక కార్యకలాపాల వల్ల గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతాయి, ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ మరియు మీథేన్. ఫలితంగా వాతావరణం వేడెక్కుతుంది. ఇది వాతావరణ నమూనాలలో మార్పులు ప్రేరేపిస్తుంది మరియు తరచుగా ఇంకా తీవ్రమైన తుఫాన్లు, హీట్ వేవ్స్ మరియు సముద్ర మట్టాలు పెరగడం వంటి విపత్తులకు దారితీస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం దాదాపు 4 బిలియన్ మంది ప్రజలు క్లైమేట్ చేంజ్ వల్ల అత్యంత హానికరమైన ప్రదేశాలలో నివసిస్తున్నారు. 2030 నుంచి 2050 లోపల ఇది దాదాపు 2,50,000 అదనపు మరణాలకు మలేరియా, డయేరియా, పౌష్టికాహార లోపం మరియు వడదెబ్బ ద్వారా దారితీస్తుందని అంచనా. డేటా చాలా ముఖ్య పాత్ర పోషించగలదు. డేటా నుంచి హిడెన్ ప్యాటర్న్స్ మరియు కోరిలేషన్స్ని చూసి ఉన్న సమాచారంతో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సామర్థ్యం ఏంటంటే చాలా ఎక్కువ అన్స్ట్రక్చర్డ్ డేటా నుంచి విలువైన సమాచారాన్ని సేకరించడం. ఉదాహరణకు అటవీ నిర్మూలన లేదా వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి ఇది శాటిలైట్ ఫొటోస్ని విశ్లేషించగలదు. స్పేస్ ఇంటెలిజెన్స్ అనే స్కాటిష్ కంపెనీ 30 కన్నా ఎక్కువ దేశాలలో 1 మిలియన్ హెక్టార్స్ కన్నా ఎక్కువ భూమిని శాటిలైట్ డేటాతో మ్యాప్ చేసింది. అటవీ నిర్మూలన రేటు మరియు అడవిలో ఎంత కార్బన్ నిలువ ఉంది వంటి వివిధ మెట్రిక్స్ని కంపెనీ రిమోట్గా కొలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిస్టారిక్ డేటా వాడి భవిష్యత్తులో జరిగే సంఘటనలను చెప్పగలదు. ఉదాహరణకు ఇది గ్రిడ్ నిర్వహణలో సహాయపడటానికి సోలార్ పవర్ జనరేషన్కి సంబంధించిన వివరాత్మక సూచనలను అందిస్తుంది, లేదా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య పంట దిగుబడిని అంచనా వేసి తద్వారా ఆహార భద్రతను కాపాడగలదు. ఆప్టిమైజింగ్ రోల్ని కూడా AI చేయగలదు. భవనాలలో కరెంటు వినియోగం, హీటింగ్ అండ్ కూలింగ్ అవసరాన్ని తగ్గించడం, అలాగే చెత్త సేకరణ షెడ్యూల్ను క్రమబద్ధీకరించడం తద్వారా వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. US ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం 16% గ్రీన్ హౌస్ గ్యాస్లకు మీథేన్ బాధ్యత వహిస్తుంది మరియు చెత్త మీథేన్ యొక్క పెద్ద ఉత్పత్తిదారు. గ్రే ప్యారెట్ అనే లండన్ సాఫ్ట్వేర్ స్టార్టప్ వేస్ట్ ప్రాసెసింగ్ మరియు రిలీజింగ్ సౌకర్యాలను విశ్లేషించి AI మోడల్ను తయారు చేసింది. ఇది మరింత వ్యర్థ పదార్థాలను తిరిగి పొందడంలో మరియు రీసైకిల్ చేయడంలో వారికి సహాయపడుతుంది. ఈ కంపెనీ 2022లో 67 వేస్ట్ కేటగిరీస్లో 32 బిలియన్ వస్తువులను ట్రాక్ చేసింది. మంచు కొండలు కరిగిపోతున్నాయి. AI ఇది ఎక్కడ మరియు ఎంత త్వరగా కరుగుతున్నాయో చెప్పగలదు. మానవులు చేయగలిగిన దానికంటే 10,000 రెట్లు వేగంగా మంచు కొండల్లో మార్పులు కొలవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ పొందింది.
AI పెద్ద పెద్ద అంటార్క్టిక్ మంచుకొండలను కేవలం 100వ వంతులో శాటిలైట్ చిత్రాలలో మ్యాప్ చేయగలదు. అలాంటి పని మానవులకు చాలా కష్టం. యునైటెడ్ నేషన్స్ ఆఫ్రికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వాతావరణ మార్పులకు గురయ్యే కమ్యూనిటీలకు సహాయం చేస్తుంది. IKI ప్రాజెక్ట్ పేరు మీద క్లైమేట్ ఎన్వైర్న్మెంట్ రిస్క్ ప్లానింగ్ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఇది వాతావరణ నమూనాలను అంచనా వేయడంలో సహాయపడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తుంది. తద్వారా కమ్యూనిటీస్ మీద వాతావరణ మార్పుల ప్రభావం తగ్గించవచ్చు. సముద్రంలో ఉన్న చెత్తను కూడా AI రిమోట్గా వాడి ఒక వివరమైన మ్యాప్ని తయారు చేయగలదు. తర్వాత మరింత సమర్థమైన మార్గంలో సేకరించి తొలగించవచ్చు. ద ఓషన్ క్లీనప్ అనే నెదర్లాండ్స్ కంపెనీ AI వాడి సముద్రాన్ని శుభ్రపరుస్తోంది. బ్రెజిల్లోని సౌ పాలో అనే సిటీలో ఉన్న సిప్రేమో అనే కంపెనీ AI వాడి విపత్తులను ఎక్కడ మరియు ఎప్పుడు వస్తాయని చెప్పగలదు. ప్రకృతి వైపరీత్యం కారణంగా సంబంధించే నష్టాలను తగ్గించడానికి వ్యాపారులు మరియు ప్రభుత్వాలు ముందుగానే సిద్ధం కావడానికి ఇది సహాయపడుతుంది. AI మోడల్స్ వాడి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని ట్రాక్ చేయవచ్చు. యూహేనియా AI అనేది ఎమిషన్స్ ట్రాక్ చేసే ఒక కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ తయారు చేసిన ప్లాట్ఫామ్ డేటా మరియు శాటిలైట్ ఇమేజెస్ వాడి ఎమిషన్స్ని ట్రాక్ మరియు ట్రేస్ చేసి ఎమిషన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంకా చాలా విధాలుగా ఉపయోగించవచ్చు. దీన్ని వ్యవసాయ రంగంలో కూడా వాడచ్చు. ప్రిసిషన్ అగ్రికల్చర్ AIని ఆటోమేటెడ్ టూల్స్లో ఉపయోగిస్తుంది. ఇవి పంటలలో మార్పులకు ప్రతిస్పందిస్తాయి. పంట పర్యవేక్షణ మరియు దిగుబడి అంచనా కోసం రిమోట్ సెన్సింగ్ టూల్స్ని కరువు ప్రాంతాలలో మరియు ఇతర తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు వాడి ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు ఉపయోగించవచ్చు. వన్యప్రాణులను పర్యవేక్షించడానికి సెన్సర్లను ఉపయోగిస్తున్నారు. రిమోట్ సెన్సింగ్ టూల్స్ అండ్ రికగ్నిషన్ సిస్టమ్స్ పర్యావరణ మార్పును అంచనా వేయడానికి మరియు వీడియో లేదా ఆడియో డేటా నుండి వన్యప్రాణి జాతులను గుర్తించడానికి ఉపయోగిస్తున్నారు. వాతావరణ ఉపశమనాన్ని మరియు అనుకూల వ్యూహాలను ప్రారంభించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి గొప్ప సామర్థ్యం కలిగి ఉంది. కానీ దీనికి మరొక వైపు ఉంది. దాన్ని మనం విస్మరించలేము. క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నప్పుడు దానివల్ల సమస్యలు మరియు లోపాలను గుర్తించడం కూడా చాలా కీలకం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రతి అప్లికేషన్ వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఎల్లప్పుడూ ప్రయోజకంగా ఉండదు. AI నిజానికి గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని పెంచుతుంది. కానీ ఎలా? మీరు ఎప్పుడన్నా GPU అనే పదం విన్నారా? GPU అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది అధిక వేగంతో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ నిర్వహించగలే ఎలక్ట్రానిక్ సర్క్యూట్. గ్రాఫికల్ రెండరింగ్, మెషిన్ లెర్నింగ్ మరియు వీడియో ఎడిటింగ్ వంటి కంప్యూటింగ్ టాస్కులకు మరియు పెద్ద డేటా సెట్ల కోసం హై GPU అవసరం. మరియు ఈ GPU చిప్ తయారీ చేసేకి ఏమి అవసరమో కూడా చూద్దాం. ఈ చిప్ తయారీకి అనేక రకాల ముడి పదార్థాలు ఏవైతే చాలా అరుదుగా మరియు పొందడం కష్టమో అవి ఉపయోగిస్తారు. టంగ్స్టన్, పెలాడియం, కోబాల్ట్ మరియు టాంటలం కొన్ని ఉదాహరణలు. మర్క్యూరీ మరియు లెడ్ వంటి ఎలిమెంట్స్ సులభంగా పొందడం వలన ఆరోగ్యం మరియు భద్రత ప్రమాదాలను కలిగి ఉంటాయి. ఇటువంటి ఎలిమెంట్స్ని మైనింగ్ చేయడం వల్ల ఆ మైనింగ్ ప్రాంతంలో పర్యావరణం మీద చాలా ప్రభావం ఉంటుంది. మైనింగ్ చేసి పొందిన మెటల్స్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు కూడా ఆ వర్కర్స్కి ఆరోగ్య సమస్యలు రావచ్చు. GPU చిప్ ఉత్పత్తి అయిన తర్వాత చక్కగా మెయింటైన్ చేయబడితే దాని జీవితకాలం 2 నుంచి 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే అది ఇకపై ఉపయోగకరంగా లేనప్పుడు అది వేస్ట్ అని పిలువబడుతుంది. చిప్లోని చాలా అరుదైన మెటల్స్ కొంత రీసైక్లింగ్ విలువను కలిగి ఉండాలి. అయితే చిప్ రీసైక్లింగ్ చాలా ప్రత్యేకమైనది మరియు సవాలుతో కూడుకున్న పని. GPU చిప్ని రీసైక్లింగ్ చేయకపోతే అది ల్యాండ్ ఫిల్స్లో చేరొచ్చు లేదా కాల్చివేయబడుతుంది. ఆ హెవీ మెటల్స్ నీరు, గాలి మరియు నేల ద్వారా
పర్యావరణంలోకి కలిసిపోతుంది. అంటే ఈ హెవీ మెటల్స్ నీరు మరియు నేల ద్వారా మన ఫుడ్ చైన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ వేస్ట్ వేగంగా పెరుగుతుంది, కానీ వీటిని రీసైక్లింగ్ చేయడం లేదు. ఆఖరికి అమెరికా మరియు యూరోప్ కూడా ఈ వేస్ట్ని రీసైక్లింగ్ చేయడంలో విఫలమైంది. భారతదేశంలో ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఎక్కడా చేయడం లేదు. ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ మరియు యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ స్థితిపై గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2024 నివేదికను విడుదల చేసింది. 2022లో 23% కంటే తక్కువ ఈ వేస్ట్ సరిగ్గా రీసైక్లింగ్ చేయబడినట్లు నమోదు చేయబడింది. 80% ఈ వేస్ట్ సరిగ్గా నమోదు చేయబడనందున ఇది చాలా క్లిష్టమైంది. ఆ మెటల్లను తిరిగి పొందడం చాలా కష్టం మరియు కీలకం కూడా. మనం ఇప్పుడే హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇంకొక పెద్ద సమస్య విద్యుత్ వినియోగం. ఏఐతో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ శిక్షణ ఇవ్వడం ఖచ్చితంగా చాలా విద్యుత్తో కూడిన పని. ఇతర అధునాతన మెషిన్ లెర్నింగ్ మోడళ్లను అందించడం, అమలు చేయడం కూడా చాలా విద్యుత్తో కూడినది. 175 బిలియన్ పారామీటర్తో GPT-3 మోడల్ ట్రైనింగ్ దాదాపు 1300 మెగావాట్ గంటల విద్యుత్తో నడుస్తుంది. కానీ 1.76 ట్రిలియన్ పారామీటర్లతో ట్రైన్ అయ్యే GPT-4 మోడల్ 51,000 నుంచి 62,000 మెగావాట్ గంటల విద్యుత్ ఉపయోగిస్తుందని అంచనా. ఒక సగటు అమెరికన్ ఇల్లు సంవత్సరానికి కేవలం 10 మెగావాట్ అవర్ మాత్రమే ఉపయోగిస్తుంది. GPT-4కి ఒక్కసారి ట్రైనింగ్ ఇవ్వడం అమెరికాలో దాదాపు 5,000 ఇళ్లకు 1 సంవత్సరం పాటు విద్యుత్ అందించడానితో సమానం. ఇమేజ్లు, వీడియోలు లేదా ఆడియో కంటెంట్ను రూపొందించే మోడల్ను పరిగణంలోకి తీసుకుంటే తదుపరి జీపీటీకి ట్రైనింగ్ కోసం విద్యుత్ వినియోగం 40 సార్లు పెరుగుతుంది. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు జీపీటీని అడిగిన ప్రతిసారి డేటా సెంటర్లు ఫలితాన్ని అందించడానికి విద్యుత్ని ఉపయోగిస్తాయి. అంటే మీరు ప్రశ్న అడిగిన ప్రతిసారి విద్యుత్ వినియోగం ఉంటుంది. 2026లో డేటా సెంటర్లు మాత్రమే 1000 టెరావాట్లను వినియోగిస్తాయని ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. ఇది జపాన్ యొక్క విద్యుత్ వినియోగానికి సమానం. విద్యుత్ వినియోగంలో ఈ రకమైన పెరుగుదల ఖచ్చితంగా నిలకడలేనిది. ప్రత్యేకించి మనం నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్పై ఆధారపడినట్లయితే. క్లైమేట్ చేంజ్ ఎదుర్కోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆశాజనకమైన పరిష్కారాలను అందజేసినప్పటికీ మనం దానివల్ల వచ్చే ప్రభావాలను కూడా గుర్తించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి డిమాండ్ పెరుగుతుంది, అలాగే విద్యుత్ వినియోగం కూడా. ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ వంటివి. ఈ దిశలో మనం కృషి చేసినప్పుడు కూడా పెరుగుతున్న ఎనర్జీ డిమాండ్ను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మెరుగైన రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కఠినమైన నిబంధనలు మరియు ప్రజల అవగాహన పెంచడంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతులను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు అవసరం. నిరంతర ప్రయత్నాల ద్వారా మాత్రమే మనం పర్యావరణం మీద ప్రభావాన్ని తగ్గించగలము మరియు మన భూగ్రహం కోసం మరింత స్థిరమైన భవిష్యత్తు వైపు వెళ్ళగలము. ఈ వీడియో ఇక్కడితో అయిపోయింది. మీ అభిప్రాయం కింద కమెంట్స్లో రాయండి.